హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రిపేర్ చేయబోతున్నాం శాంసంగ్ 65 ఇంచెస్ QLED. ఇది సెంటర్లో కొంచెం డాట్గా బ్లాకిష్గా కనిపిస్తుందండి. దీన్ని రిపేర్ చేయడం కోసం కస్టమర్ తీసుకుని వచ్చారు. ఆల్రెడీ ఇది సర్వీస్ సెంటర్లో చూపించారంట. అంతకుముందు దాదాపు 2 months నుంచి సర్వీస్ సెంటర్లోనే ఉంది ఇది. బట్స్ అక్కడ పార్ట్స్ అవైలబుల్ లేవని చెప్పి పక్కనే పెట్టుంచారు. ఆయన మన రీల్ చూసి మన దగ్గరికి CV తీసుకుని వచ్చారండి. ఈరోజు మనం రిపేర్ చేయడానికి ఓపెన్ చేసి చేద్దాం. చూడండి ఫ్రెండ్స్. టీవీ మొత్తం మనం బ్యాక్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత స్పీకర్స్ అన్నీ రిమూవ్ చేసి ముందుగా సెట్ మనం జాగ్రత్తగా నార్మల్ కండిషన్లో పెట్టుకుని ఫ్రంట్ స్క్రీన్ మొత్తం రిమూవ్ చేయాల్సి వస్తుందండి. ఇది కర్వ్డ్ ప్లస్ QLED ప్లస్ ఫ్రేమ్లెస్ బాడీ కావడంతో స్క్రీన్ మొత్తం మనం ఫ్రంట్ గమ్ ఉంటుందండి. ఇదంతా రిమూవ్ చేసి జాగ్రత్తగా మనం స్క్రీన్ని రిమూవ్ చేస్తామండి. రిమూవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఏమాత్రం చిన్న అన్బ్యాలెన్స్ అయినా కూడా డిస్ప్లే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో దీన్ని జాగ్రత్తగా మనం రిమూవ్ చేసి సేఫ్ ప్లేస్లో పెడదాం ముందుగా. ఇది డిస్ప్లే మొత్తం మనం రిమూవ్ చేసి జాగ్రత్తగా ప్లేస్లో పెట్టుకుంటామండి. తర్వాత బ్యాక్ సైడ్ షీట్స్ అన్నీ కూడా ఓపెన్ చేయడానికి చుట్టూ లాక్ సిస్టమ్ వస్తుంది. ఈ లాక్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయాలండి. ఓపెన్ చేసిన తర్వాత లోపల డిఫ్యూజర్ షీట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇదిగో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనం డిఫ్యూజర్ షీట్ ఓపెన్ చేస్తే లోపలంతా బ్రేక్ అయిపోయి ఉందండి. బాగా ఓవర్ హీట్ రావడం వల్ల ఇలా షీట్స్ డిఫ్యూజర్ షీట్స్ అన్నీ కూడా డ్యామేజ్ అవుతాయండి QLEDలో. సో మనం దీన్ని కూడా మొత్తం మార్చేస్తామండి. ఇది ముందుగా రిమూవ్ చేసి మనం బ్యాక్ లైట్స్ అన్నీ కొత్తవి మార్చుకుందామండి. మార్చుకున్న తర్వాత మళ్ళీ కొత్త డిఫ్యూజర్ వేసి మనం ఫిట్టింగ్ చేద్దాం. ఇప్పుడు మనం బ్యాక్ లైట్స్ కొత్తవి చేంజ్ చేసామండి. ఒకసారి ఆన్ చేసి చూద్దాం లైట్స్ ఎలా వెలుగుతున్నాయో చూద్దాం. ముందుగా చూడండి, ఇప్పుడు సెట్ ఆన్ అయింది. బ్లూ కలర్లో లైట్స్ అన్నీ పర్ఫెక్ట్గా వెలుగుతున్నాయండి. సో దీని మీద మళ్ళీ మనం కొత్తది డిఫ్యూజర్ షీట్ వేసేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఫిట్టింగ్ చేస్తామండి. ముందుగా వైట్ కలర్ పేపర్ డిఫ్యూజర్ షీట్స్ వేసుకుందామండి.
డిఫ్యూజర్ షీట్ వేసిన తర్వాత లైట్ ఆన్ చేస్తే మనకు బ్లూ కలర్లో వెలుగుతుందండి. దీని మీద మనం ఈ వైట్ షీట్స్ వేయగానే కలర్ వైట్లోకి మారుతుంది. సో ఆ వైట్ కలర్ అనేది మనకి పిక్చర్కి పర్ఫెక్ట్గా కలర్స్ చూపిస్తుందండి. షీట్కి అంతా మనం క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి గ్లాస్ని మనం కేర్ఫుల్గా లిఫ్ట్ చేసి మళ్ళీ యాస్టీస్గా ప్లేస్మెంట్ చేయాలండి. ఇది కరువు బాడీ కావడంతో చాలా కేర్ఫుల్గా పెట్టాల్సి వస్తుందండి. ఏమాత్రం మనం అన్బ్యాలెన్స్డ్గా పెట్టినా కూడా డిస్ప్లే వెంటనే బ్రేక్ అయిపోతుంది. సో చాలా జాగ్రత్తగా ప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది. చూడండి, ఒకసారి నీట్గా మనం ఎలా పెడుతున్నామో, ఎలా ఫిక్సింగ్ చేస్తున్నామో అన్నది అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం గ్లాస్ ఫిట్టింగ్ అంతా అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ మళ్ళీ యాస్టీస్గా దానికి సంబంధించిన ప్లేట్స్ కానీ, వైఫై కనెక్షన్స్ కానీ, స్పీకర్స్ కానీ అన్నీ కనెక్ట్ చేసేసి ఒకసారి మనం తిప్పేసి ఆన్ చేసి చూద్దాం సెట్ని. ఇప్పుడు ఎలా వస్తుందో చూద్దాం బిగించి.